హాయ్ యూఎస్ టుడే మనం ఏప్రిల్ 30 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో వచ్చేసి ఫస్ట్ కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన లిబరల్ పార్టీ మొత్తం 343 ఎంపీ సీట్స్ ఉన్న పార్లమెంట్లో ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలో లిబరల్ పార్టీకి 168 సీట్లు దక్కాయి. కానీ మెజారిటీకి కావాల్సిన సీట్లు 172 అన్నమాట. ఓకే, రీసెంట్గా మనకు కెనడాలో ఎలక్షన్ జరిగినాయి. ఆ పార్లమెంట్లో లిబరల్ పార్టీ ప్రధాని మార్క్ కార్నీ వాళ్ళకి 168 సీట్స్ వచ్చినాయి. బట్ మెజారిటీ కంటే ఒక 4 తక్కువ ఉన్నాయి. అయితే మనకు న్యూస్లో వచ్చేసి ఈ కెనడాని 51 స్టేట్గా కావాలని చెప్పి ట్రంప్ ఆకాంక్షిస్తున్నారు. సో ఈ సందర్భంలో జరిగిన ఎన్నికలు ఇవి. కెనడా పక్కకే ఉంటుంది, యూఎస్ఏ పక్కకి. సో యూఎస్ఏలో 50 స్టేట్స్ ఉన్నాయి. ఈ కెనడా కూడా జాయిన్ అయితే 51 స్టేట్ అవుతుంది అన్నమాట. కానీ వీళ్ళు జాయిన్ కావట్లేదు. నెక్స్ట్ చూసుకుంటే మే 29 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి శుభాంశు శుక్లా పయనమవనున్నారు. అయితే మనకి ఇండియా నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళే ఫస్ట్ పర్సన్ అవుతారు. వెళ్ళిన తర్వాత ఇది యాక్సియం 4 AX4 మిషన్లో భాగంగా ఈ అంతర్జాతీయ యాత్ర చేపట్టనున్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో శుభాంశు శుక్లతో పాటు పెగ్గీ విడ్సన్, ఈయన అమెరికా చెందిన వ్యక్తి, స్లావోజ్, ఈయన పోలాండ్ చెందిన వ్యక్తి, టింబర్ కపు, ఈయన హంగేరీకి చెందిన వ్యక్తి. సో వీళ్ళు కూడా దీంట్లో ఈ యాత్రలో పాల్గొనున్నారు. అయితే ఈ మిషన్ వచ్చేసి ఇస్రో అండ్ నాసా రెండు సంయుక్తంగా ఈ మిషన్ చేపడుతున్నాయి. ఈ మిషన్లో వేటిపైన అధ్యయనం చేస్తారంటే అంతరిక్షంలో పంటల సాగు, టార్డిగ్రేడ్ అంటే ఇది నీటి ఎలుగుబంటి అంటారన్నమాట తెలుగులో. నీటి ఎలుగుబంటిల గురించి అధ్యయనం చేస్తారు ఈ యాత్రలో, పంటల సాగు, నీటి ఎలుగుబంటిల గురించి. ఓకేనా. నెక్స్ట్ మనకు చూస్తే కేంద్ర రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన సారథి వాహన్ డిజిటల్ సేవలను ఇక నుంచి రాష్ట్ర ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. దీంట్లో ఈ రెండిట్లలో వాహన్ అప్లికేషన్ ఆగస్టు నుంచి ప్రారంభించనున్నారు తెలంగాణలో. అయితే ఈ రెండు అప్లికేషన్లని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వారు అభివృద్ధి చేశారు. అయితే సారథి అప్లికేషన్ని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సికింద్రాబాద్ ఆర్టీఓ ఆఫీస్లో ఈరోజు అంటే ఏప్రిల్ 30న పైలట్ ప్రాజెక్టుగా ఈ సారథి అప్లికేషన్ ప్రారంభించనున్నారు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే సారథి అప్లికేషన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, డ్రైవింగ్ లైసెన్స్లో అడ్రస్ చేంజ్ ఇలాంటి తదితర అంశాలని మనం దేశంలో ఎక్కడి నుంచైనా పొందొచ్చు అన్నమాట ఈ సారథి అప్లికేషన్ ద్వారా. నెక్స్ట్ చూస్తే కంటిన్యూషన్లో CSIR IICT కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పూర్వ శాస్త్రవేత్త సైంటిస్ట్ డాక్టర్ శైలజ దోనంపూడికి అరుదైన గుర్తింపు లభించింది. ఈమెను CSIR యొక్క విశిష్ట శాస్త్రవేత్త అంటే డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్గా నియమించారు. అయితే మొత్తం CSIR చరిత్రలో ఒక మహిళా శాస్త్రవేత్తని విశిష్ట శాస్త్రవేత్తగా నియమించడం ఇది తొలిసారి. సో ఆ గౌరవం డాక్టర్ శైలజ దోనంపూడి గారికి దక్కింది. రిటైర్డ్ అయిన వారిని ఈ విధంగా ఇట్లా విశిష్ట శాస్త్రవేత్తగా నియమిస్తారు. వీళ్ళు 5 years లేదా వారికి 70 years వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారన్నమాట. నెక్స్ట్ CSIR గురించి చూస్తే ఇది 1942 సెప్టెంబర్లో ఏర్పాటైంది. CSIR ఈజ్ ద లార్గెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. రీసెర్చ్ సంబంధించిన అభివృద్ధి సంబంధించి మన దేశంలోనే అతిపెద్ద సంస్థ ఇది. దీని స్ట్రక్చర్ చూస్తే మనకి దీని ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే CSIRకి ప్రెసిడెంట్గా PM అంటే పదవీరీత్యా ఎక్స్-అఫీసియో అంటే పదవీరీత్యా ప్రెసిడెంట్గా ఉంటారు. దీనికి వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రి గారు దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. నెక్స్ట్ దీని గవర్నింగ్ బాడీ డైరెక్టర్ జనరల్ గారు ఆధ్వర్యంలో ఉంటుంది. ఓకే, ప్రజెంట్ అయితే CSIR డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి
కలై సెల్వి గారు, శ్రీమతి కలై సెల్వి గారు, డాక్టర్ శ్రీమతి కలై సెల్వి గారు దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఈమె కూడా సిఎస్ఐఆర్ మొదటి మహిళా డీజీ గారు. సో ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.